తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర రెడ్డి గారు, చారీ గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ చారీ గారు నమస్తే అండి. సార్ చారీ గారు, ఇందాక మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను, చాలా మంచి టాపిక్, ఇప్పటిదాకా ఎవరు డిస్కస్ చేయలేదు విష్ణు గారు అన్నారు కదా, ఏంటా ఇంట్రెస్టింగ్ టాపిక్? నేను దానికోసం చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను. అవునండి. దేవుడే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే ఎలా ఉంటుంది? ఏంటంటే దేవుడే మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరా? ఈ టాపిక్ అనుకున్నాను యాక్చువల్గా. ఏదో చాలా బరువైన టాపిక్ తెచ్చారు ఇవాళ. చాలా అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వ్యూవర్స్ అందరికీ. అండ్ ఇదేంటంటే ఒక్క వీడియోతో చేసేది కాదు, దీన్ని పార్ట్స్ లాగా కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్ 1 లాగా అనుకోండి. ఒకవేళ దేవుడు మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే కనుక ఫస్ట్ 2 సజెషన్స్ ఏంటి మీకు ఇచ్చేవి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుళ్ళు జనరల్గా ఎక్కడ ఉంటారు? దేవుళ్ళు కొండల పైన, పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్ లో, మెయిన్గా కొండపైన కొలువై ఉంటారు. అక్కడ వెలిసి ఉంటారు దేవుళ్ళు. కరెక్ట్, వెలిసి ఉంటారు, కొండపైన కొలువై ఉంటారు. రైట్. సో మీరు జనరల్గా ఒక కొండ ఉంది, తిరుపతి కొండ అనుకోండి, లేదా శబరిమల కొండ అనుకోండి, ఇలాంటి కొండపైనకి ఎక్కాలంటే 25 ఇయర్స్ వాళ్ళు ఎలా ఎక్కుతారు, 35 ఇయర్స్ వాళ్ళు ఎలా ఎక్కుతారు, 45 ఇయర్స్ వాళ్ళు ఎలా ఎక్కుతారు, 55 ఇయర్స్ వాళ్ళు ఎలా ఎక్కుతారు? అంటే ఆ వేగంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది త్వరగా ఎక్కుతారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం నిదానంగా ఎక్కుతుంటారు. ఏజ్ వైజ్గా చూసుకుంటే 25 వాళ్ళు చాలా స్పీడ్గా ఎక్కుతారు, 35 వాళ్ళు కొంచెం తక్కువ, 45 తక్కువ, 55కి చాలా చాలా కష్టంగా, ఇబ్బంది కూడా అవుతుంది ఎక్కాలంటే. రైట్. ఇప్పుడు కొండపైన ఉన్న దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిటైర్మెంట్ గోల్ అనుకోండి. ఓకే, సో ఈ కొండపై నుంచి మీరు వెళ్ళి ఆ రిటైర్మెంట్ గోల్ని రీచ్ అవ్వాలి. ఓకే, ఇది 25 ఇయర్స్ వాళ్ళు రీచ్ అవ్వచ్చు రిటైర్మెంట్ గోల్ని, 35, 45, 55. ఓకే, సపోజ్ మీ రిటైర్మెంట్ గోల్ టార్గెట్ అనేది ఒక 2 crore రూపీస్ రిటైర్మెంట్ గోల్ టార్గెట్ అనుకోండి. అండ్ మీరు 60 ఇయర్స్లో రిటైర్ అవుతారు అనుకోండి. 25 ఇయర్స్ ఏజ్ అతను ఈ రిటైర్మెంట్ని గోల్ రీచ్ అవ్వడానికి ఆయనకి 35 ఇయర్స్ టైం ఉంది. 35 ఇయర్స్ ఏజ్ అతనికి 25 ఇయర్స్ టైం ఉంది, 45 ఇయర్స్ ఏజ్ అతనికి 15 ఇయర్స్ టైం ఉంది, 55 వాళ్ళకి ఓన్లీ 5 ఇయర్స్ మాత్రం టైం ఉంది. ఓకే, ఇప్పుడు 25 ఇయర్స్ అతను ఈ 2 crores అనే రిటైర్మెంట్ గోల్ని అచీవ్ అవ్వడానికి ఆ కొండను ఎక్కాలంటే కనుక ఆయనకి @12% రిటర్న్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక 3,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి ఆయన. జస్ట్ 3,000 రూపీస్. ఓకే, సపోజ్ అదే 25లో కాకుండా 35లో స్టార్ట్ చేస్తాడు అనుకోండి ఎక్కడ రిటైర్మెంట్ గోల్ రీచ్ అవ్వడం, అతనికి అరౌండ్ 10,500 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్తో. అదే 45 ఇయర్స్ ఏజ్ పర్సన్ అయితే కనుక అరౌండ్ 40,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి. అదే 55లో స్టార్ట్ చేస్తాడు అనుకోండి 2.42 lakh పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే ఓకే, అంటే దేవుణ్ణి రీచ్ అవ్వడానికి కొండపైకి 25 ఇయర్స్ వాళ్ళు ఎంత సునాయాసంగా, ఎంత సులువుగా ఎక్కుతారో, మీ రిటైర్మెంట్ గోల్ అనే దేవుణ్ణి మీరు రీచ్ అవ్వడానికి కూడా మీరు తొందరగా స్టార్ట్ చేసుకోగలిగితే, మీ ఏజ్ 25లో 35 లోపలే స్టార్ట్ చేసుకోగలిగితే 10,000 మంత్ బిలో 10,000 రూపీస్, 3,000 రూపీస్తోనే మీరు సునాయాసంగా, మీరు అంతే సులువుగా మీరు ఆ గోల్ని రీచ్ అవుతారనమాట. ఒకవేళ దేవుడే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవుతే కనుక ఫస్ట్ మీకు దేవుడు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద గోల్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కడున్నారనే ఆ గోల్ని, టార్గెట్ని ఎట్లాగైతే మనము ఐడెంటిఫై చేస్తాం, ఫోకస్ చేస్తామో, అట్లాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ని ఐడెంటిఫై చేయండి. పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే, నేను కార్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నేను హాలిడేకి వెళ్ళడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నానా, పిల్లల చదువులకు ఇన్వెస్ట్ చేస్తున్నానా, పిల్లల పెళ్ళిళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నానా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయమని చెప్తాడు. ఓకే, సెకండ్ ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు మనం అంటున్న కొండపైనకి దేవుణ్ణి రీచ్ అవ్వడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.
ఓకే, రోడ్ నెంబర్ 1 అనొచ్చు, రోడ్ నెంబర్ 2 అనొచ్చు, రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 4, అట్లా రకరకాల రోడ్లు ఉన్నాయి. ఓకే, అందులో కొంతమంది ఏం యూస్ చేస్తారంటే ఫారెస్ట్లోంచి షార్ట్ కట్స్ కూడా యూస్ చేసి తొందరగా వెళ్ళిపోవడానికి షార్ట్ కట్స్ కూడా యూస్ చేస్తారు. జనరల్గా షార్ట్ కట్స్ యూస్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, రిస్క్ ఉంటుంది కదండి. ఓకే, ఎందుకంటే అది ఫారెస్ట్ కదా, అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి, ప్రమాదాలు అందులో ఉన్న పులి తినేస్తుంది. ఓకే, అట్లాగే అంటే షార్ట్ కట్స్లోంచి కూడా వెళ్ళొద్దని కాదు, కానీ ఆ షార్ట్ కట్స్లో వెళ్ళడానికి ట్రైబల్స్ ఎవరైతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఫారెస్ట్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం వెళ్ళగలుగుతారు. కంప్లీట్ వాతావరణం పూర్తిగా అలవాటైన వాళ్ళు ట్రైన్డ్, ఆ ఫారెస్ట్కి దానికి ట్రైన్డ్ అయిన ట్రైబల్స్ మాత్రం వెళ్ళగలుగుతారు అక్కడికి. ఓకే, అట్లాగే మీ గోల్ని రీచ్ అవ్వడానికి కూడా మీకు రకరకాల దారులు ఉన్నాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో కూడా షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఇప్పుడు 25 yearsలో రీచ్ అయ్యేది నేను 5 yearsలో రీచ్ అవుతాను అంటే ఈ షార్ట్ కట్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో చూస్తే ఈ షార్ట్ కట్ని మనం ఫారెస్ట్లో వెళ్తున్న షార్ట్ కట్ని మనం ట్రేడింగ్ అంటాం యాక్చువల్గా. సో ట్రేడింగ్ అనేది షార్ట్ కట్ అనమాట, తొందరగా. సో అక్కడ పులి ఎలాగే తినేస్తుందో ఇక్కడ మనకు టోటల్ క్యాపిటల్ని ట్రేడింగ్ అనే పులి తినేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరి ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా, మరి సరైన మార్గం నేను ఎలా ఎంచుకోవాలి అంటే, ఎందుకంటే ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రూట్ ఎలాగైతే ఉంటుందో ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి, నా పిల్లలకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను వేరే దారి ఎంచుకోవాలి, నా రిటైర్మెంట్కి నేను వేరే దారి ఎంచుకోవాలి. సో ఈ సరైన దారి ఎంచుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన సెకండ్ అడ్వైస్ ఏంటి అంటే కనుక, సెలెక్ట్ ది రథసారథి, ద రైట్ రథసారథిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ అడ్వైస్ ఏదైతే ఉందో దేవుడు మనకు వచ్చి అడ్వైస్ ఇవ్వడం కాదండి, ఇది ఆల్రెడీ చేసి చూపించాడు. ఎక్కడ రైట్ రథసారథి మనకి ఎక్కడ చూపించాడు దేవుడు? రైట్ రథసారథి ఉంటే సక్సెస్ వస్తుందని మనకి ఎక్కడ చూపించాడు? కురుక్షేత్రంలో మనకి క్లియర్గా చూపించాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే రైట్ రథసారథిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర తక్కువ బలము, తక్కువ జనము ఉన్నా సరే వాళ్ళు గెలిచారు. ఎవరైతే ఎక్కువ జనము, ఎక్కువ వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా రైట్ అడ్వైజర్ లేక ఓడిపోయాడు అనమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ, నిజంగా రైట్. సో ఇప్పుడు మనము కొంతమంది ఏం చేస్తున్నారంటే దుర్యోధనుడు లాగా యూనో నా దగ్గర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, నా దగ్గర గూగుల్ ఉంది, ఓకే, నా దగ్గర యూట్యూబ్ వాళ్ళు చెప్పే ఈ అడ్వైస్ ఉంది, ఆ అడ్వైస్ ఉందని చెప్పేసి ఏదో మెడికల్ షాప్లోకి వెళ్ళి డాక్టర్ లేకుండా మెడిసిన్ కొన్నట్టు డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అలా చేస్తున్నాం. సో మీకు సెకండ్ దేవుడు ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉంటే సెకండ్ మీకు దేవుడు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ద రైట్ రథసారథి. మీకు ఉన్న పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి దానికి ఒక గోల్ సెట్టింగ్ అనేది చేయగలిగేది రథసారథి. అండ్ ఈ గోల్కి అయితే మీరు ఇలా వెళ్ళండి, ఈ గోల్కి అయితే మీరు ఇలా వెళ్ళండి. సో ఈ మనకి మహాభారత యుద్ధంలో కృష్ణుడు రైట్ అడ్వైజర్గా ఉండి ఏం చేశాడంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ పాండవులు ఎవరైతే ఎలాంటి బాణం వెయ్యాలి, ఎక్కడ వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి అనేది ఎలాగైతే అడ్వైస్ చేశాడో అట్లాగే రథసారథి కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అడ్వైస్ చేస్తాడు. అండ్ రథసారథి ఉంటేనే, ఇప్పుడు క్రికెట్ ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ 11 players ఆల్రెడీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ వచ్చు, అయినా సరే ఎందుకు కోచ్ ఉంటాడు, రైట్? సో ఆ రైట్ డైరెక్షన్స్ని ఇవ్వడానికి కోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు వస్తున్న మనకి అడ్వైజర్కి ఇవ్వాల్సిన 50 పైసా 1 రూపీ పోతుందేమో అనుకొని కనుక మనము చేసుకోలేదనుకో, సొంత ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే చేతులు కాల్చుకోవచ్చు, మనకి ఆ షార్ట్ కట్లో వెళ్ళిన ఫారెస్ట్లో వెళ్ళి పులి మింగినట్టు అవుతుంది. ఓకే, ఫస్ట్ దేవుడే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవుతే కనుక ఫస్ట్ దేవుడు చెప్పేది ఏంటంటే ఐడెంటిఫై ద గోల్, ఐడెంటిఫై ద టార్గెట్. ఓకే, రెండవది సెలెక్ట్ ద రైట్ రథసారథి. ఈ 2 విషయాలు మాత్రం నేను ఈ పార్ట్ 1 వీడియోలో నేను చెప్పానండి. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఈ వీడియో చేద్దాం. ఇంకా అద్భుతమైన విషయాలు దేవుడు మనకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే కనుక ఎలాగ చెప్తాడనేది ఈ పార్ట్ 2లో, పార్ట్ 3లో తప్పకుండా షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చారీ గారు. థ్యాంక్స్ అండి. దేవుడే ఎదురొచ్చి మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా సో మనతో ట్రావెల్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే.
ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.